యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. స్మైలీ, కూర్చో. ఎలా ఉంది ఇప్పుడు? ఏమని చెప్పమంటారండి, నేను నేనా కానా అని అర్థం కాని పరిస్థితిలో ఇలా ఉండిపోయాను. ఏమిటి, ఇంటి కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధమండి నేను. అటువంటిది నేను తప్పు చేశానని తలుచుకుంటేనే గుండె బాధతో బరువెక్కిపోతుంది. ఏంటండి నాకు ఈ పరిస్థితి? ఈ ప్రాణం మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతుందేమో కానీ ఆ దుష్ట శక్తి మాత్రం నన్ను విడిచి వెళ్ళేలా లేదు. బాధపడకు స్మైలీ, నీకు నేనున్నాను. నిన్ను చూస్తే నాకు గర్వంగా ఉంది స్మైలీ. మెట్టినింటి కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడ్డావంటే అది ఎంతో గొప్ప విషయం. నువ్వు తప్పు చేశావని విరాజ్ చెప్పినప్పుడు తమ్ముడు అబద్ధం ఎప్పుడూ చెప్పడు కదా అని కాసేపటి వరకు మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. కానీ నిన్నేదో ఆవహించిందని తెలిసి భయపడిపోయాను. నా భార్య ఏ తప్పు చేయలేదని తెలిసి సంతోషపడ్డాను. ఎనీహౌ స్మైలీ, నా భార్య ఏ తప్పు చేయదన్న నా నమ్మకం గెలిచింది. అది నాకు చాలు. స్మైలీ, తగిలిన గాయాలకు వెన్న రాస్తే నొప్పి మానుతుంది. కానీ అదే గాయం కుటుంబ గౌరవానికి తగిలితే ఆ నొప్పి ఇంట్లో అందరూ అనుభవించాల్సి ఉంటుంది. ఆ బాధ ఎంతో భయంకరంగా ఉంటుంది. ఆ బాధకు కారణం నా స్మైలీ ఎప్పటికీ కాకూడదు. స్మైలీ, ఈ ఇంటి పెద్ద కోడలిగా వంశగౌరవాన్ని కాపాడే బాధ్యత నీది. నువ్వు తప్పు చేయకపోవచ్చు, కానీ నీ చేత్తో బయటికి వెళ్ళిన విగ్రహం మాత్రం నీ చేత్తోనే తిరిగి ఇంట్లో అడుగు పెట్టాలి. అప్పుడే కోడలిగా నీ విలువని కాపాడిందానివి అవుతావు, భర్తగా నన్ను గెలిపించిందానివి అవుతావు. నీకేం కాదు స్మైలీ, నీలో ఉన్న దుష్టశక్తి నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. ధైర్యంగా ఉండు. ఈయనేదో చేస్తాడని నేను ఆశపడితే ధైర్యంగా ఉండు, దెబ్బలు తిను అంటూ నన్ను లాక్ చేసి వెళ్తాడేంటి? హలో స్మైలీ, ఎలా ఉన్నావు స్మైలీ? కాదు కాదు, ఇప్పుడు ఎలా ఉంది? నువ్వు తేలుతో కుట్టించినప్పుడు నాకు కలిగిన బాధ వర్ణనాతీతం. కానీ ఆ బాధ కూడా నా భర్త ప్రేమ ముందు ఓడిపోయింది. మరి నీ భర్త ప్రేమ నీ బాధని తగ్గించగలిగిందా? తగ్గించలేదు స్మైలీ. నీకు ఒక్కసారి నువ్వు ఇంటి కోడలివి అని, ఈ ఇంటి గౌరవం కోసం బ్రతుకుతున్నాను అని అనుకో చాలు.
నువ్వు నిలబడ్డ స్థానం ఎంత విలువైందో, ఎంత అమూల్యమైందో నీకే అర్థమవుతుంది. అది నీకు అర్థమయ్యేలా మారు చాలు. ఏ బాధైనా నీ కాలి గోటితో సమానమవుతుంది. లేదు నేను ఇలాగే ఉంటాను, కుక్క తోకని ఎవరూ సరి చేయలేరు అన్నావనుకో, ఆ తోకని కత్తిరించి నీ చేతిలోనే పెడతాను. దాని ఈకలు లెక్క పెట్టుకుంటూ కూర్చుందు గాని. ఆయన చేతులు కాలితే ఆయింట్మెంట్ దొరుకుతుంది కానీ జీవితమే కాలిపోతే దానికి ఏ ట్రీట్మెంట్ ఉండదు స్మైలీ. అండర్స్టాండ్? ఓ, నాకిప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఆ విరాజ్ నువ్వు కలిసి ఇదంతా ప్లాన్ చేశారా? పిచ్చి స్మైలీ, దీన్ని కర్మ రిటర్న్స్ అంటారు. ముందు అది నువ్వు అర్థం చేసుకో. ఇక ముందు నీకు తగిలే ప్రతి దెబ్బకు ఒక క్లారిటీ ఉంటుంది. ఎనీహౌ, నీ బాధ్యత నీకు తెలిసేలా చేయటం మా బాధ్యత. స్మైలీ, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నీకు పట్టిన సైతాన్ వదిలేంత వరకు ఆ భూతాల దేవి నిన్ను వదలదు. నిన్ను కన్నయ్య, నువ్వేంటి ఇక్కడున్నావు? అత్తయ్య వాళ్ళు నిన్ను ఇక్కడ చూస్తే ఇంకేమనుందా? ఏంటి కన్నయ్య? ఏంటా? ఏంటి చెప్పు. ఏంటంటే ఏంటంటే ఏంటి చెప్పు కన్నయ్య. ఏంటి చెప్పు. కన్నయ్య, ముందు వాళ్ళని రేపు ఎక్కడికి ఎలా రప్పించాలో దాని గురించి ఆలోచించు. అదే కదా మనం కలిసి చేయాల్సిందే. దాని గురించే మాట్లాడుతుంటే నువ్వే నోరు మూసావు. ఆ విషయమే చెప్పాలనుకుంటే మరి ఇంత విషయం చూపిస్తూ ఇలా మీదకి రావాలా? నీ గుండెల్లోనే ఉన్నాను. శ్వాస దగ్గరికి వస్తే తప్ప, ఇన్ఫ్యాక్ట్ ఈ దూరం కూడా నాకెంతో దూరంగా ఉందనిపిస్తోంది. నీకలా అనిపించట్లేదా? నాకేమనిపిస్తుందో నీకేమనిపిస్తుందో అదంతా మాట్లాడి పంచుకునే సమయం పడుతుంది. ఇప్పుడు ఇవన్నీ కుదరవు. సరే గాని రేపటి సంగతి ఏంటి చెప్పు. ఇప్పటి సంగతి కట్ చేసి రేపటి సంగతి గురించి అడుగుతున్నావు. సరే, ఏముంది, మనం ప్లాన్ చేసిన చోటుకే మన ప్లాన్ ప్రకారమే వస్తారు. ట్రాప్ చేసిన ప్రకారమే దొరికిపోతారు. మరి ఆ ఫోన్ సంగతి ఏంటి? వాళ్ళ ఫోన్ కలిసినా ఆ ఫోన్ ఓపెన్ అయితే కానీ అందులో ఉన్న అసలు విషయాలతో పాటు మహీకి సంబంధించిన విషయం బయటికి రాదు. అదర్థం కాకే కదా ఆలోచిస్తూ నీ దగ్గరికి వచ్చాను. నీతో డిస్కస్ చేస్తే ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందని. సొల్యూషన్ కోసం వచ్చిన వారు డిస్కస్ చేయకుండా మధ్యలో ఈ హాట్ పర్ఫార్మెన్స్ ఏంటో. అంటే రావడం వరకు మామూలుగానే వచ్చాను. అదేంటో నేను చూడగానే పర్ఫార్మెన్స్ హాట్ అయిపోయింది. బచ్చా చాయ్ ఏంటి? నువ్వు అలా ఉన్నావు, మరి నాదా తప్పు? ఆయన పెళ్ళాం దగ్గర కాకుండా ఇలాంటి పర్ఫార్మెన్స్లు ఇంకెక్కడైనా చేస్తే ఈ సమాజం ఊరుకుంటుందా? అసలు నువ్వు ఊరుకుంటావా? నా కన్నయ్యకి అంత సినిమా లేదులే. నా మొగుడులో ఆ కృష్ణయ్య క్వాలిటీస్ ఉన్నా శ్రీరాముడే. సో నాకు అలాంటి భయాలేం లేవు.
సరే సరే, ఇప్పుడు మన ముందున్న టాస్క్ రేపు మనం చేయబోయే టాస్క్ని ఎలా ఫేస్ చేయాలి అని. ఓకే ఫైన్. ఓకే ఫైన్ కాదు, వాట్ ఈస్ ద మ్యాటర్? మ్యాటర్ ఏముంది, వాళ్ళ దగ్గర వాళ్ళ ఫోన్ తీసామంటే నేనే విరాజ్ నన్ను తెలిసిపోతుంది. కానీ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ మనకు కావాలి. హా, కన్నయ్య, ఫింగర్ ప్రింట్స్ కాపీ చేసే డివైస్ ఏదైనా ట్రై చేస్తే? ఫెంటాస్టిక్ ఐడియా, హ్యాకర్ని అడిగి ట్రై చేద్దాం. హా. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఐ నీడ్ వన్ మోర్ హెల్ప్. పర్లేదు అడగండి బ్రో. మా దగ్గర ఎవరి ఫోన్ అయితే ఉందో వాళ్ళని రేపు మీట్ అవబోతున్నాం. కానీ వాళ్ళకి ఆ ఫోన్ కనిపిస్తే నేనెవరో తెలిసిపోతుంది. ఓ, తెలియకుండా కలుస్తున్నారా? కైండ్ ఆఫ్. అందుకే ఫింగర్ ప్రింట్ని కాపీ చేసే డివైస్ ఏమైనా ఉందా? యా ఉంది బ్రో. ఉందంట. ఎస్. సూపర్బ్, నాకు అది కావాలి, వెరీ అర్జెంట్. ఇట్స్ ఓకే, బట్ డివైస్ యూజ్ చేస్తే వాళ్ళకి ఫింగర్ ప్రింట్స్ గురించి అని తెలిసిపోతుంది కదా బ్రో. నో ప్రాబ్లం బ్రో, ఆ విషయం తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను. ఆ డివైస్ని ఏమైనా తెచ్చివ్వగలవా? యా ఓకే బ్రో. థ్యాంక్ యూ సో మచ్. యా, దొరికింది. ఇది కానీ వర్కౌట్ అయిందంటే ఏంటి, వర్కౌట్ మనం చెయ్యాలి. వాళ్ళు ఎవరో తెలుసుకుని ఫోన్లో ఉన్న డేటాని బయటికి లాగి మహిని అడ్డు పెట్టుకుని ఆడుతున్న నాటకానికి ముగింపు పలకాలి. అవును కన్నయ్య. వదినా, విరాజ్ ఎక్కడా కనిపించట్లేదు. అయ్యో, హలో, తమరి గురించే. వెతకని, ఏం పర్లేదు. పర్లేదండి, పర్లేదు. నిన్నిక్కడ చూసిందంటే కళ్ళు తగిన కోతలాగా ఎగురుతుంది మీ అత్తయ్య. పద, కాసేపు ఉంటానులే. వెళ్ళు కన్నయ్య. సర్లే, నీ గదిలో నుంచి నన్ను గెంటేస్తున్నావు కదా. కన్నయ్య, ఏంట్లాగావు? ఆగమంటే ఆగిపోతాను కదా. నేను దానికోసం లాగలేదు. లాగ్ చేయకుండా తమరు బయలుదేరొచ్చు. నువ్వు ఒకటి మర్చిపోయావు. నేనే మర్చిపోయాను. గుర్తుకు తెచ్చుకో. నాకేం గుర్తు రావట్లేదు. ట్రై చెయ్యి, గుర్తుకు తెచ్చుకో. పోనీ క్లూ ఏమైనా ఇవ్వనా? ఇప్పుడు మొగుడు ఆఫీస్కి వెళ్తుంటే భార్య దగ్గరికి వచ్చి అలా ఇస్తుందే. లంచ్ బాక్సా? కంపాక్స్ బాక్స్. నీకు అర్థం కావట్లేదా? లేదా ఒకవేళ కథలు పడుతున్నావా? నువ్వేం పడుతున్నావో నేను అదే పడుతున్నాను. నీకు అర్థమైందని నాకు అర్థమైంది. అర్థమయ్యాక కూడా ఇవ్వకపోతే అది అన్యాయం కదా. కన్నయ్యవి కదా అని అడుగుతూ పోతుంటే మీరు ఎంత దూరం తీసుకువెళ్తారో నేను ఊహించగలను కన్నయ్య. ఇప్పుడు అవన్నీ ఏమీ కుదరవు, కానీ వెళ్ళండి శ్రీవారు. ఆశగా అడిగాను కదా, అయ్యో పాపమని జాలి అని కూడా అనిపించదా? నేను జాలి చూపించాల్సిన కర్మ నీకేంటి కన్నయ్య? నీ ఆస్తి నేను లాక్కోవాలి. నీ ప్రేమకి దాసి అవ్వాల్సిన నీ భార్యని. మనం ఒకటి అవ్వాల్సిన క్షణం మరెంతో దూరం లేదు. ఆ క్షణం కోసం నేను ఎదురు చూస్తున్నాను. మన మధ్య ఉన్న ఆకర్షణ ఒక ముద్దుతో ఆగిపోకూడదు. ఐ నో చైత్ర.
నేను మారాలి మారాలి అనుకోవటం నీ మూర్ఖత్వం చైత్ర. నేనేం చేస్తున్నానో ఎందుకు చేస్తున్నానో నాకు తెలుసు. కానీ ప్రస్తుతం నేననుభవిస్తున్న ఈ బాధ నుంచి బయటపడటం చాలా ముఖ్యం. ఈ నరకం నేను భరించలేకపోతున్నాను. ఇప్పుడు ఆ విగ్రహం తిరిగి ఇంటికి వస్తేనే నేను తప్పించుకోగలను. అందరి ముందు లాక్ అయిపోయినాను. బయటపడాలి. బేబీ, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. గుడ్ న్యూస్ బేబీ. ఏంటి? విగ్రహం మన చేతికి రాబోతోంది. ఏమన్నా? అవును బేబీ, విగ్రహం ఎవడో పంజాబోడికి దొరికిందంట. రోడ్డు పైన ఎక్కడో దొరికిందంట. డబ్బులకి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అవునా? మై గాడ్, బ్రతికించావు పృథ్వీ. ప్రాణాలతో బయట పడగలనా లేదా అని ఆలోచిస్తున్నా. ఇప్పుడు నాకు ఆ నమ్మకం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఏమంటున్నావు బేబీ? అవును, ఇక్కడ నా పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసా? బేబీ, చావుని కళ్ళ ముందు చూపించారు. నా వల్లే విగ్రహం ఇంటి నుంచి బయటికి పోయింది కాబట్టి నా ద్వారానే ఆ విగ్రహం తిరిగి ఇంటికి చేరుతుందని ఇంట్లో అందరూ నమ్ముతున్నారు. డామ్ ఇట్, ఖచ్చితంగా ఇదంతా విరాజ్ గాడి ప్లానే. ఆ విషయం నాకు కూడా అర్థమైంది. కానీ ఎటో కథ లేని సిచ్యువేషన్ లో నన్ను లాక్ చేసి పడేశారు. ఆ విగ్రహాన్ని ఏ క్షణాన టచ్ చేశానో అప్పటి నుంచి ఇలాగే ఏదో ఒకటి జరుగుతుంది. పృథ్వీ, ఆ విగ్రహం ద్వారా ఈ ఇంటి పరువును తీసేయాలని ప్లాన్ చేసావు కదా. ఈ పరువు సంగతి మనం తర్వాత ప్లాన్ చేద్దాం. కానీ ఇక్కడ నేను బతికి బయటపడాలనంటే ఆ విగ్రహం ఇప్పుడు నాకు కావాలి. నా చేతులతోటి ఆ విగ్రహాన్ని ఇంట్లోకి తీసుకొచ్చాననుకో, ఆ తర్వాత నేను ఇంట్లో ఏం చెప్తే అదే వేదం. రేపు ఆ విగ్రహం నీకు అందిన వెంటనే దాన్ని తీసుకొచ్చి నువ్వు నాకు ఇవ్వాలి. ఏంటి తెచ్చివ్వాలా? ఎంత కష్టపడింది దేనికోసం? ఏంటి పృథ్వీ అలా మాట్లాడుతున్నావు? అదే బేబీ, మనం ఎంత కష్టపడి ప్లాన్ చేశాం కదా, అలాంటప్పుడు తిరిగి మళ్ళీ వాళ్ళకి అప్పగించడం కరెక్ట్ కాదేమో. కరెక్టు కాదా అవన్నీ మాట్లాడొద్దు. నేను చెప్తున్నాను కదా, ఆ విగ్రహాన్ని తెచ్చి నాకు ఇవ్వు. ఆ తర్వాత ఇక్కడ నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. అర్థమవుతుందా? షూర్, నువ్వు చెప్పాక కాదన్నదే ఉంది. ఓకే పృథ్వీ, బాయ్. బాయ్. విగ్రహం తీసుకొచ్చి ఇవ్వాలంట ఏం తెలుసు దీనికి? ఎంత కష్టపడ్డాను. నీ ఒంటి మీద 4 దెబ్బలు పడ్డాయని నేను రక్త కన్నీరు కార్చడానికి నేను మరీ అంత ఎదలా కనిపిస్తున్నానా? పిచ్చి స్మైలీ, నా కంట్రోల్లో నువ్వుండాలి. నన్ను కంట్రోల్ చేసే పవర్స్ కాదు కదా, అటువంటి ఆప్షనే లేదు. విగ్రహం అమ్మయ్యా, విగ్రహం రేపు వచ్చేస్తుంది. ఇంకా నాకు ఏ టార్చరు ఉండదు. స్మైలీ, అత్తయ్య గారు, ఏంటమ్మా ఇలా బెడ్ మీద కూర్చున్నావు? ఏ అత్తయ్య గారు? ఇలాంటి సమయంలో నువ్వు ఇలా బెడ్ మీద కూర్చోటం కాదు కదా, కనీసం దీన్ని తాకకూడదు. కాస్త వీటన్నిటికీ దూరంగా ఉండమ్మా. భూతాలదేవి గారు మరీ మరీ చెప్పారు కాస్త నిన్ను కనిపెట్టుకొని ఉండమని. ఈ కార్యక్రమం అయిపోయే వరకు కాస్త సర్దుకో స్మైలీ. వదినా, సర్దుకోవడం ఏంటి? స్మైలీ నీ కోడలు అంటే నీ తర్వాతి స్థానం తనది. ఇదంతా తన బాధ్యత వదినా. బెడ్ని కనీసం తాక్కూడదంటే ఎలా చెప్పు? ఈ రాత్రికి తను ఎలా నిద్రపోతుంది? తను కటిక నేల మీదే పడుకోవాలంట. ఈ కార్యక్రమాన్ని కూడా ఓ దీక్షగానే ఆచరించాలంట. ఈ విషయంలో ఏ పొరపాటు జరిగినా ఇంతవరకు జరిగింది
మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలని చెప్పింది. మళ్ళీ మొదటి నుంచా? ఏమంటున్నావు వదినా? అవును హంస, ఇంటి బాగు కోసం తప్పదు. అమ్మా స్మైలీ, కింద పడుకోమ్మా. నేను కూడా ఇక్కడే పడుకుంటాను, సరేనా? ఈ ఒక్క రాత్రే కదా, మారేస్తాను. చేస్తానా? సరే వదినా. స్మైలీ, లేట్ అవుతుంది, పడుకోమ్మా. ఆ, అమ్మా, మీరు వచ్చిన పనిని ఎలాగైనా పూర్తి చేయాలి. పూర్తి చేసే పోతాను బాబు. దేవునితోనే ఆటలాడితే నేనెట్టా ఊరుకుంటాను? ఆమె వక్రబుద్ధి మార్చుకుని మామూలు మనిషి అవ్వాలి. అవును, కానీ మీరు చేస్తున్న ఈ పని వల్ల తన ప్రాణానికి ఏం కాకూడదు. ఇంట్లో వాళ్ళెవరినీ బాధ పెట్టకుండా తనలో మార్పుని తీసుకురండి. నేను ఒకింటి కోడల్నే తల్లి. ఇంటి ప్రాణం ఆ ఇంటి ఆడదాని గుణంలోనే ఉంటుంది. మీరేమీ భయపడకండి. మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయను.